VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. గత 2 రోజుల క్రితం మాజీ మంత్రి బీసీ మహిళ నాయకురాలు విడుదల రజనీపై సీఏ వ్యవహరించిన తీరుని నిరసిస్తూ జగ్గేపేట వైసీపీ బీసీ మహిళలతో కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జు తన్నీరు నాగేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి ఒక మహిళ అని కూడా చూడకుండా పక్కకి తోసేయటం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నడివీధిలో ఇలా అవమానించడం అత్యంత హేమైన చర్య అని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిలో ఒక్క అడుగు పడలేదు, కానీ ఏడాది పాలనంతా రాజకీయ కక్షలకే సరిపోయిందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు కనకాల రమేష్, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేసి ఎమ్మెల్యేగా పనిచేశారు చిలకలూరుపేట నియోజకవర్గానికి. ఆవిడను పట్టుకొని స్థానిక సుబ్బనాయుడు అని చెయ్యి పట్టుకొని కారులో నుంచి లాగేశాడు. ఆమె కారులో కూర్చుంది. ఏంటి సీఏ గారు, ఇది అన్యాయం, మహిళపై చేస్తారేంటి మీరు? నేను ఒక మాజీ మంత్రిని, నేను ఒక మాజీ ఎమ్మెల్యే అని చెప్పి ఆవిడ పలు దఫాలుగా సీఏ గారు అని చెప్పి అంటున్నా గానీ, వీడియోలో మీరు అందరూ కూడా చూసే ఉంటారు, అంటున్నా గానీ లెక్క చేయకుండా ఏఎన్ఎంఎస్ మరియు డ్రైవర్స్ ని తిరిగి ఉద్యోగాలు చేర్చుకోవాలని విజయవాడ ధర్నా చౌక్ లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఏఎన్ఎం లో ప్రభావతి ఫణికుమారి మాట్లాడారు. 2018 సంవత్సరం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు ఈ ఉద్యోగం లభించిందని, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 2500 మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. కరోనా సమయంలో విధుల నుంచి మమ్మల్ని తొలగించారని వాపోయారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రభావతి అండి. మేము 2018లో ఈ టీడీపీ ప్రభుత్వంలోనే మాకు ఉద్యోగం వచ్చిందండి. తర్వాత కరోనా టైంలో మమ్మల్ని ఆపేశారండి. మళ్ళీ ఇప్పుడు మాకు న్యాయం చేస్తామన్నారు, ఇంతవరకు మాకు న్యాయం చేయలేదండి. ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పిస్తే మేము ఉద్యోగాలు చేసుకుంటామండి. మొత్తం 2500 మంది ఉన్నామండి. వీళ్ళందరూ రోడ్డును పడ్డారండి. మాకు కనుక ఇప్పుడు మాకు న్యాయం చేయకపోతే రేపు రాజధాని అమరావతి ఆఫీసు ముట్టడిస్తామండి. వేల సంఖ్యలో వచ్చి ముట్టడిస్తామండి. మాకు న్యాయం కావాలి. మేము చేసిన ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే చాలండి. ఆర్బీఎస్కే ఈ టీడీపీ ప్రభుత్వం రాగానే మాకు ఫస్ట్ ఫైల్ మీద సత్యయాదవ్ కుమార్ గారు హెల్త్ మినిస్టర్ అండి, మా ఫైల్ మీద సంతకం పెట్టారు. సంతకం పెట్టినప్పుడు మాకు ఆశలు కలిగినాయండి, మాకు న్యాయం జరిగిద్ది అని చెప్పి మేము హెల్త్ మినిస్టర్ కూడా కలిసామండి. మళ్ళీ సీఎం గారు కూడా కలిసామండి. మేము న్యాయం చేస్తామమ్మా, మన ప్రభుత్వంలో ఈ నిర్వహించాము ఈ పథకాలన్నీ మళ్ళీ మన ప్రభుత్వంలోనే తిరిగి ప్రారంభిస్తామని కూడా మాట ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు మమ్మల్ని తీసుకోలేదు. మాకు న్యాయం జరిగిద్దని ఈ ధర్నా చౌక్ కి వచ్చామండి. రేపు మాత్రం వేల ఎత్తున మేము అమరావతి సచివాలయాన్ని ముట్టడిస్తామండి. మాకు కంపల్సరీ మా ఉద్యోగాలు మాకు ఇస్తే మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మేము ప్రతి ఒక్క అధికారిని కలిసామండి. స్పందనలో కూడా లెటర్స్ పెట్టాము, కలెక్టర్లను కలిసాము. ప్రతి అధికారిని కలవాలంటే అధికారులు లేరండి, మేము అందరినీ కలిసాము. కానీ మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోబట్టి మేము ఈ ధర్నా చౌక్ వచ్చామండి. మాకు ఇప్పుడైనా మాకు న్యాయం జరిగిద్దన్న ఆశతోనే మేము ఇక్కడికి వచ్చాము.
మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగిద్దని ఆశ. కృష్ణా జిల్లా ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ గుడివాడ వారి ఆధ్వర్యంలో క్లబ్ మేనేజింగ్ ట్రస్టీ లింగం చిట్టిబాబు ఆర్థిక సహకారంతో నాదెండ్ల వెంకట కృష్ణవేణి జ్ఞాపకార్థంగా కెనరా బ్యాంకు దగ్గర ఉచిత మజ్జిగ 600 ప్యాకెట్లను పంపిణీ చేశారు. జిల్లా గవర్నర్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు లోయ ఈశ్వర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. క్లబ్ వేదికగా మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోంది. కార్యక్రమంలో కోన రామారావు, శ్రీనివాసరావు, తమ్మినేని రామ్మోహన్ రావు, బొప్పన కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. సర్వే జన శుభ్రభవంతు. ఈ రోజు మన ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మన క్లబ్ మేనేజింగ్ ట్రస్ట్ అయినటువంటి చిట్టిబాబు గారి పితరులతో వారి మరదలు కీర్తిశేషులు నాదెళ్ల వెంకట కృష్ణవేణి గారి గుర్తిద్దాం ఉచిత మజ్జిగ పంపిణీ ప్యాకెట్లు 600 ప్యాకెట్లు ఈ కెనరా బ్యాంక్ ఎదురుగా చలివేంద్రం వద్ద పంపిణీ చేయడం జరుగుతుంది. పిల్లగాక మొన్న అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. ఎల్లుండి వస్త్రదానం, తర్వాత వృద్ధులకు పచారీ సరుకులు, బియ్యం, కూరగాయలు, పండ్లు కార్యక్రమం కూడా ఆయన వితరణలతో నిర్వహించడం జరుగుతుంది. ఆయన క్లబ్ కి ఈ విధంగా సేవా కార్యక్రమాలని అందజేయడం చాలా ముదాహం. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాగే మన క్లబ్ సభ్యులందరూ కూడా తలొక సేవా కార్యక్రమాన్ని ఈ సభలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు ప్రతిరోజు నిర్వహించడం, అలాగే వివాహ దినోత్సవానికి నాదెండ్ల కృష్ణవేణి గారి పేరు మీద ఈ రోజు స్టేడియం కెనరా బ్యాంక్ దగ్గర 600 మందికి మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో ఈ పేరు మీద చేస్తున్నాము. మా క్లబ్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మన గుడివాడ స్టేడియం దగ్గర కెనరా బ్యాంక్ దగ్గర చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన వాకర్ క్లబ్ మన ప్రెసిడెంట్ గారైన చిట్టిబాబు గారు భరత గారైన నాదెండ్ల వెంకట కృష్ణరెడ్డి గారు ఆమె జ్ఞాపకార్థంగా ఈ రోజున మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పేద ప్రజలు, రైతులు, రైతు బజార్ కార్యక్రమాలు, బళ్ళ రిక్షా బళ్ళ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ మధ్య కార్యక్రమం తీసుకొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా రాజకీయాలకే కొత్త అర్థం చెప్పేలా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజాసేవ చేస్తున్నారని, దురదృష్టవశాత్తు గతంలో నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నానని వైఎస్ఆర్సీపీ మైనార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ కాసిం అబూ విచారం వ్యక్తం చేశారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు నేను నమ్మిన కొడాలి నాని ఎవరికీ కనపడకుండా ఎక్కడో ఉన్నారని, వైసీపీ పార్టీలో కార్యకర్తల ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఉండటంతోనే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే మనసు పెట్టి గుడివాడ ప్రజల కోసం, పేదల కోసం చేస్తున్న సేవ ఎంతో గొప్పదని చెప్పారు. ఇంత మంచి వ్యక్తి పైన నేను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, ఆయనకు, కుటుంబ సభ్యులకు, టీడీపీ నాయకులకు క్షమాపణ చెబుతున్నాను అని తెలిపారు. చూపిస్తాం, ప్రజలతో పాటు కలిసి భోజనం చేయటం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా అద్భుతం. మరి అటువంటి ఒక మంచి వ్యక్తిని, ఒక మంచి నాయకుడిని, రాజకీయాల్లో ఎక్కువ మంది ఆ సమయానికి ఓట్లు వేసే సమయానికి ఓట్లు వేయించుకుని పరారైపోయే నాయకులు ఉంటారు, లేదంటే వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోయే నాయకులు ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పేద ప్రజలకి ఆయన చేసే సేవ, మరి కష్టాల్లో ఉన్న ప్రజలకి ఆయన చేసే సేవ అనేది చూసి గతంలో నేను ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశాను ఆయన మీద. అమెరికాను వచ్చారు, మళ్ళీ అమెరికా వెళ్ళిపోతారని కొన్ని వ్యాఖ్యలు తప్పుగా చేశాను. ఆ వ్యాఖ్యలకి గాను ఆయనకి నేను క్షమాపణ చెప్తున్నాను. రాము గారు, నేను మీ మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నాను. మీరు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతం. మీలాంటి మంచి వ్యక్తిని నేను విమర్శించినందుకు నేను మిమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాజకీయాల్లో గత 20 ఏళ్ళు బట్టి మాకు ఒకటే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి రాజకీయాల్లో మరి తులసిబాబు గారు ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన యొక్క చాణక్యంతో ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ మరి గుడివాడ రాజకీయాలను రక్తి కట్టించి రాము గారి గెలుపులో కీలక పాత్ర వహించారు. అంటే చాలా అభిమానంగా అన్న ఉండేవాళ్ళు, ఇంటికి వెళ్ళిన భోజనం చేయకుండా వదిలేవాడు కాదు. మరి అటువంటి మంచి స్నేహితులను గౌరవం చేసుకున్నాను. తులసిబాబు గారి గురించి వ్యాఖ్యలు చేశాను.
ఆయన కూడా తులసిబాబు గారు కూడా ఒక మంచి ఎలక్షన్ గేమ్ ప్లేయర్ ఆయన. మరి గుడివాడలో రాము గారి గెలుపులో చాలా కీలక పాత్ర. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా గుడివాడలో గెలవాలి నాని గారి దగ్గర అనుకుంటే 20 ఏళ్ళు ప్రయత్నం చేసినా అవ్వలేదు. కానీ తులసి గారు వచ్చిన తర్వాత ఆ గేమ్ చేశారు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాను, ఆయన కూడా క్షమించవలసిందిగా. అదేవిధంగా రాము గారి కుటుంబ సభ్యులు కానీ ఇంకెవరైనా రాజకీయాల్లో నా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ నా వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు కానీ రాజేంద్రస్వామి గారి గారిని కూడా క్షమించవలసింది కోరుతున్నాను. వైసీపీ నాయకులకి చెప్పారా మీ రాజకీయ సన్యాసం గురించి? వైసీపీ నాయకులు అంటే కొడాలి నాని గారు అసలు ఎవరికి అందుబాటులో లేరు. మరి గత 20 సంవత్సరాల నుండి తల మీద పట్టుకుని మోసిన ప్రజలందరూ నందివాడ ప్రజలు ఇంత ముప్పు గురైపోతే మరి కనీసం వాళ్ళని ఒక పులిహార పొట్లాలు వాళ్ళని ఆలోచన లేదు. వాళ్ళు పలకరించాలని, వాళ్ళ పరామర్శం చేయాలని, అసలు ఎవరిన క్యాడర్ పంపిద్దామని అసలు ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. ఎవరికి చెప్పాలి? ఇంకా మరి ఆయన ఈ విధంగా చేసుకుంటే ఇంకా ఉన్న ప్రజాభిమానాన్ని మరి ఆయనకి 20 సంవత్సరాలు కంచుకోవడం నందివాడ మునక గురైతే రాలేదు. ఇలా ఈ విధంగా చేసుకుంటే ఉన్న ప్రజాభిమానం పోగొట్టుకున్న తప్ప ఏమీ లేదు. ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి జవహర్ ని నియమించడం పట్ల గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, అభిమానులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు కంచెల సుధాకర్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. నిన్న 22 చైర్మన్లుగా ప్రకటించారు. అందుట్లో ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి, విద్యావేత్త, ఎమ్మెల్యేగా, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీగా, పొలిట్ బ్యూరో నెంబర్గా, మరి పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, ఆయన ఉన్నతమైన విద్యను చదివి ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆయనకి మరి ఎస్సీ కమిషన్ చైర్మన్గా ప్రకటన చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ ఎస్సీ కమిషను చైర్మన్ వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు మాదిగల్లో ఎవరికి ఇవ్వాల. ఇప్పుడు మాదిగలకి ఇచ్చారు కనుక తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు పార్టీకి రుణపడి ఉంటామని మేము గుడివాడలో ఉన్న మాదిగలు అంతా, నియోజకవర్గం ఉన్న మాదిగలంతా ఏకతాటి మీదగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి ఇక్కడ స్వీట్లు పంచడం జరుగుతుంది. మరి ఈ ఉత్సాహాన్ని, ఈ పండగ వాతావరణాన్ని మరి గుడివాడ నియోజకవర్గ డివిజన్లో ఉన్న ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతుందని, ఈ సమ్మె సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సిఐటియు కమిటీ సమ్మె ఎందుకు చేస్తుందో బుక్లెట్ ప్రచురించిందని, బుక్లెట్ ప్రధానంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, ప్రైవేటీకరణ ఆపాలని, అనేక డిమాండ్లతో దేశంలో రైతాంగానికి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, వ్యవసాయ కార్మికులకు 200 రోజులు పని కల్పించాలని, కూలీ 600 రూపాయలు ఇవ్వాలని, రైతులకి రక్షణ చట్టం చేయాలని, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతులందరికీ అన్నదాన సుఖీభవ ఇవ్వాలని తదితర డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుందని తెలియజేశారు. ఈ నెల 20వ తారీఖు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లో కలిపి దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపిచ్చాయి. ఈ సమ్మెతో పాటు రైతాంగం కూడా గ్రామాల్లో హర్తాలకు పిలిపివ్వడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కేంద్ర కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చాడు.
మార్చడంతో పాటు కార్మికుల్ని యజమానులకి కట్టు బానిసలుగా చేయటం, అట్లాగే కనీస వేతనాలు కానీ ఏమీ అమలు చేయకపోవడం, సంపద అంతా కార్మిక వర్గం రైతాంగం సృష్టించిన సంపద అంతా కార్పొరేట్లకి దోసిపెడతా ఉన్నాడు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా 20వ తారీఖు సమ్మె భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. ఈ సమ్మెలో మన గుడివాడ పరిసర ప్రాంతాల్లో అంగన్వాడీ వర్కర్సు, ఆశా వర్కర్సు, మధ్యాహ్న భోజనం, భవన నిర్మాణ కార్మికులు, అట్లాగే ముఠా కార్మికులు తో పాటు అనేక బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి, రైల్వే ఇలా అనేక రంగాల కార్మికులు ఈ సమ్మెలో పాల్గొబోతున్నారు. ఇది ప్రధానమైన డిమాండ్ ఏంటంటే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని. ఈ సంవత్సరం మనం చూస్తే మన రాష్ట్రంలో గత సంవత్సరం మినువులు 9,000 పైన అమ్మిన మినువులు ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 7,000, 7,400 అమ్మిన పరిస్థితి. అంటే ఒక క్వింటాల్కు 2,000 రూపాయలు రైతు నష్టపోయిన పరిస్థితి ఉంది. అందుకే కనీస మద్దతు ధరని చట్టం చేయాలని దేశవ్యాప్తంగా రైతాంగం పోరాడుతున్నారు. ఈ డిమాండ్స్ మీద జరిగే ఈ సమ్మెను మొత్తం కార్మిక వర్గం, ఉద్యోగ వర్గాలతో పాటు అందరూ పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.